ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, మీ నాన్నగారు కూడా లేరా? తల్లి లేని బిడ్డని అతను నన్ను పట్టించుకోలేదు. తన దారి తను చూసుకున్నాడు. నాకు కూడా గంగాధరం గారు లాంటి అన్నయ్య ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దురదృష్టం, నాకంటూ ఎవరూ లేరు. బాధపడకు బాబు, మేమందరం ఉన్నాం కదా. నన్ను మీ అమ్మే అనుకో. తప్పేముందండి? వీర్రాజు బ్రదరు అంటున్నారు, శ్రీవల్లిని పెళ్లి చేసుకుంటే వరస కూడా అదే అవుతుంది. మా పెద్దమ్మ మీ అమ్మ అనుకొని ఆ చీరని తనకే ఇవ్వండి. తనే అత్తగా శ్రీవల్లికి ఇస్తుంది. అలాగే అమ్మా, తీసుకోండి. శ్రీవల్లికి బొకే ఇవ్వగానే ఈ పూలు ఎంత ముద్దుగా ఉన్నాయనేసి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు ఆ ముద్దు గుమ్మని నా వశం చేసుకుంటా. చెప్పలేం, వెంకటపతి రాజుతో నిశ్చితార్థం జరక్కముందే శ్రీవల్లి నా వశం కావచ్చు. చూద్దాం. కరెక్ట్ టైంకి ఎంటర్ అయినట్టున్నాను. తల్లి లేని ఈ పెళ్లి కొడుక్కి నువ్వమ్మ అవ్వడం ఆనందదాయకం. ఇలాంటి సందర్భంలో నీకు బొకే ఇచ్చి విషెస్ చెప్పాలి, కానీ శ్రీవల్లికి ఎంగేజ్మెంట్ అవుతుందని తనకిచ్చి విషెస్ చెప్దాం అనుకున్నాను. పోనీలేరా, ఎలాగోలో వచ్చావు కదా, అసలు రావేమో అనుకున్నాను. నేను రాకుండా పెద్ద మరదలే నిశ్చితార్థం ఎలా జరుగుతుందమ్మా? ఇప్పటి వరకు దేవా అన్నయ్య రాకపోవడమే మంచిదంది. మళ్ళీ ఇప్పుడేంటి పెద్దమ్మ ఇలా అంటుంది? అలా అంటే తప్ప కుదురుగా ఉండడనేమో. అత్తయ్య, ఆ చీర మా అక్కకిస్తే త్వరగా రెడీ అయిపోతుంది కదా. అలాగే, వెళ్దాం పదా. మీ అన్నయ్య వచ్చాడు, కానీ మా అన్నయ్య ఇంకా రాలేదు వదినా. అదే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను.
గంగబావ రాకపోవడం ఏంటి? అసలు ఎంగేజ్మెంట్లో అతను లేకపోవడం ఏంటి? మీలాగే ఆయన కూడా సిన్సియర్ అండి. మీరెలాగైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పెళ్లి కోసం లీవ్ లెటర్ అప్లై చేసి బొకే పట్టుకొచ్చారు కదా, అతను కూడా పంచాయతీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన చెల్లెలికి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. నిశ్చితార్థానికి టైం ఉంది, ఈ లోపల వచ్చేస్తే బాగుంటుంది. శ్రీవల్లి, అత్తయ్య, ఇదిగో ఇది అబ్బాయి వాళ్ళ అమ్మ చీరంట. చాలా బాగుంది. ఇది కట్టుకుంటే ఇంకా అందంగా ఉండడమే కాదు, ఆ తల్లి ఆశీర్వాదం కూడా నీకుంటుంది శ్రీవల్లి. ఎక్స్క్యూజ్ మీ. లోపలికి రావచ్చా? రా బావా. అమ్మా, నువ్వున్నప్పుడే రావడం మంచిదైంది. నువ్వు లేనప్పుడు వస్తే ఫీల్ అయిపోతారు కదా. కంగారు పడుకో. నీకు విషెస్ చెప్దామనేసి పుష్పగుచ్చం తీసుకొచ్చాను. తీసుకో తీసుకో శ్రీవల్లి. ఇన్నాళ్ళు నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. తీసుకో. తీసుకోమ్మా. పెట్టుంటే ఏంటి బావా, నీ వల్ల మా అక్క ఎంత ఇబ్బంది పడింది. ఏ ఊరుకోవే. దానికి సూటిగా మాట్లాడడం అలవాటు, మనకు తెలిసిందే కదరా. ఇన్నాళ్ళు నిన్ను వేధించడం వాస్తవం. ఎలాగో నీ పెళ్ళవుతుంది. ఈరోజు నిశ్చితార్థం. పైగా ఇకపై కవ్వింపు చర్యలు తగదని నాకనిపించే వచ్చాను. వెంకటపతి రాజుగారిని చేసుకొని సంతోషంగా ఉండు. నువ్వు ఇన్నాళ్ళకి మంచి మాట చెప్పావురా. అమృత, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది. తను చీర కట్టుకొని వస్తుందిలే, నువ్వు పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.